నా పేరు వెంకటేశాచారి. వెంకటేశాచారి. అవును. ఈ ఊరు పేరేమే? ఈ రామకుప్పం. రామకుప్పం. అవును. ఇప్పుడు ఈ రామకుప్పంలో కొన్ని ప్లేసుల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు కనపడతా అవును. అంటే ఇది కొత్త సిమెంట్ రోడ్లా లేదా ఇంతకు ముందు నుంచే ఉందా? ఇప్పుడు వేసింది. జస్ట్ 6 నెలల నుండి వేస్తా ఉంటారు. 6 నెలల నుంచి. అవును. అంటే ఈ ఊరు కొత్త రామకుప్పం అనేది ఏదైనా కొత్తగా తయారైన ఏరియానా లేదంటే ముందు నుంచి ఉందా? ఈ ఊర్లోనే నేను పుట్టినాను. నాకు 78 సంవత్సరాలు. స్వాతంత్రం వచ్చి రాకముందు పుట్టినాను. మరలా ఇది వచ్చి ఇందిరమ్మ పీరియడ్లో ఇండ్లు అయింది. అప్పటి నుండి ఇంతవరకు రోడ్డు లేదు. ఇప్పుడు 6 నెలలుగా మీరు సిమెంట్ రోడ్లు వేసి నడక దారిని రోడ్లుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఎంతో సంతోషము. మీరేమో 6 నెలల ముందు ఇక్కడ రోడ్లు లేవు, ఇప్పుడే అవును. చాలా మంది ఇక్కడ లోకల్ నాయకులుగా కొంతమంది వేరే పార్టీ వెళ్ళమంటున్నారంటే కుప్పంలో మేము వేయిన రోడ్లు లేదు, మేము చూడని సిమెంట్ రోడ్లు లేదు. అప్పుడు వేసింటే ఇప్పుడు ఎందుకు కొత్తగా తెలుస్తుందండి? అంటే అప్పుడు వేయలేదు కాబట్టి గుంతలుగా ఉండింది. ఇక్కడ డెడ్ బాడీలు మేము ఎత్తుకుని పోయేటప్పుడు ఎక్కడ పడిపోతాము అని ఇదండి. ఇక్కడనే మా వాడు కాలమైనాడు. రోడ్డే లేదు అప్పట్లో. జల్లి రోడ్లో గుంతలో ఉండింది. ఇప్పుడు మీరు వచ్చి ఇంత మాత్రం రోడ్లు బాగా చేసినారు. మాకు చాలా సంతోషం. ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఏదైతే ఈ జగన్ ప్రభుత్వంలో పథకాలు మాత్రమే ఇస్తున్నారు కానీ ఈ రోడ్ల అభివృద్ధి కానీ అలాంటిది ఏమీ లేదు అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? మాకు దేవుడు లాంటి నెల వచ్చిన వరకు నెల వస్తూ ఉంటే నేను పెన్షన్ తీసుకుంటా ఉన్నాను. నాకు దేవునితో సరిసమానం ఆయన. కాబట్టి ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి నా ప్రాణ పరీక్ష పెట్టినోడు. నాకు హార్ట్ ఆపరేషన్. కాబట్టి సిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ఆపరేషన్ అయింది. నేను ట్యాబ్లెట్స్ తింటా ఉన్నాను. సరే, ఇప్పుడు మన ఏరియాలో ఈ రోడ్స్ అన్నీ ఈ జగన్ ప్రభుత్వంలో వచ్చిందంటున్నారు కదా, ఇవన్నీ ఎవరు దగ్గరుండి ఇక్కడ అంతే? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు భరత్ సార్ ఆధ్వర్యంలో మీరు చేస్తూ ఉంటారు. సర్పంచ్ భరత్ సారు అంతా భరత్ అన్న వీళ్ళంతా కలిసి సపోర్ట్ చేసి. అవును. సరే, ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారము ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? ఇక్కడ సంతోషంగా ఉన్నారు. అవును. సో ఇంత సంతోషంగా ఉండటానికి ఈ ప్రభుత్వం కారణమా లేదంటే వాళ్ళ ప్రభుత్వం కారణము? మెయిన్ ప్రభుత్వం లేకపోతే మనం ఎక్కడ? ఆయన 1వ తారీఖు ఇస్తేనే కదా నేను సెలవు పెడతాను, నేను ట్యాబ్లెట్స్ తీస్తాను. నాకు హార్ట్ ఉంది కాబట్టి ప్రభుత్వమే కారణం. మెయిన్ ప్రభుత్వం. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ఈ ఏరియాలో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అవతల పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది అంటున్నారు. భరత్ సారే వస్తాడు డెఫినెట్ గా. నా మనస్ఫూర్తిగా చెప్తాను, భరత్ సారే వస్తాడు. భరత్ సారే వస్తారంటే ఈ ఊరికి వస్తారనేదా మీ అర్థం? ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తాడు. ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి ఆయన. సో ఇప్పుడు భరత్ అన్న గెలుస్తారని మీరు అంటున్నారు. భరత్ అన్నకు ఆపోజిట్ గా వచ్చి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు నిలుస్తారు. ఆయన ఏరియాలో ఓటమి అనేది లేదు. ఆయన ఓడించే మంచి ఈయనకి అదృష్టం ఉందంటారా లేదంటే ఏ విధంగా భరత్ గెలిచే అవకాశం? నేను చెప్పిన దైవ నిర్ణయము. మీరు ఇంప్రూవ్మెంట్ చేసినారు, రహదారులంతా ఈ సహాయాలు చేస్తూ ఉంటారు, నీళ్లు వదులుతూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తాను. సరే, ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నా, ఆయన 35 సంవత్సరాలుగా ఆయన గురించి మీకు తెలిసి ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మన కుప్పం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. అవును. వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఒక డిఫరెన్స్ అంటే కనుక్కున్నారా? ఈయనకి వ్యక్తిగతంగా కానీ ప్రజల్లో కలిసిపోవడం కానీ ఇలాంటిది ఏమైనా కొద్ది తేడా ఏమైనా కనిపించినారా? లేదా ఇద్దరికి ఒకే రకమైన ఇది ఉందా? జనాల్లో రావడం పోవడం? భరత్ సార్ ఆయన యంగ్. ఓకే. ఈయన బయట ఉంటాడు కాబట్టి ఆయనకు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆయన ఇదిగా ఉంటాడు. ఆయన ఇక్కడ స్థానికుడు కాబట్టి ఆయన వస్తాడు అని చెప్పి మా నమ్మకము. దానిపైన దేవుడు. సో మీరు చెప్పే లెక్క ప్రకారం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో భరత్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారంటారు అని మా ఉద్దేశం. సో 2024లో జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందంటారా? మళ్ళీ రావాలని దేవుణ్ణి కోరుకుంటాము. ఓకే.